ఈరోజు నేను చిన్నపిల్లల కోసము పెసరట్టు పిండి ఉంటుంది కదండి, ఎల్లో కలర్ పెసలు, దాని పిండి తీసుకున్నాను. దీంట్లో ముందుగానే నానబెట్టి ఒక గ్లాస్ పెసరలోకి అర్ధ గ్లాసు రైస్ వేసి నానబెట్టి గ్రైండ్ చేసి పెట్టాను ఆల్రెడీ. నేను ఇందులోకి మా పిల్లల కోసం కొంచెం సాల్ట్, సోడా, ఒక ఎగ్ వేసాను. అలాగే ఇక్కడ చూడండి, నేను గుంత పొంగలలో ఆల్రెడీ ఆయిల్ వేసి ఇక్కడ ఆవాలు, జీలకర్ర, అందులోకి కొంచెం నువ్వులు వేసాను. ఇలాగా కొంచెం వెరైటీగా పెడితే పిల్లలు కొంచెం తొందరగా తింటారు. మనం ఎప్పుడు పెసరట్టు పిండితో ఉట్టి దోశలే కాకుండా ఇలా కూడా కొత్తగా ఇచ్చామంటే పిల్లలు బాగా తింటారు. మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. చూసారు కదండి, ఆల్రెడీ ఇప్పుడు ఒక సైడ్ బాగా కాలిపోయాయి, ఇంకొక పక్కన కూడా కాల్చుకుంటాము. చూసారు కదండి ఎంత చిన్నవి ముచ్చటగా చూడండి. చూడండి ఎంత సాఫ్ట్, అసలు చూడండి ఎంత సాఫ్ట్గా వస్తాయి. చూసారండి, ఇట్లాగా ఎమిగా కొత్తగా అంటే మా పిల్లలు చాలా రుచిగా ఉంటే తింటారు. బాగుందా? బాగుందా? సూపర్గా ఉందా? అనీష్, సూపర్గా ఉందా మమ్ము?